స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం నేనున్నది ఏ చెరువో ఏ నదో కాదు, బంజారా హిల్స్ లోని ప్రధాన రహదారి అనేది ప్రస్తుతం చెరువును తలపించే విధంగా ప్రస్తుతం జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం మోకాలు లోతు వాటర్ అనేవి ప్రధాన రహదారి దగ్గర కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారి దగ్గర ఈ విధంగా పరిస్థితి ఉంటే ఒకవైపు కాలనీలు కావచ్చు, ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. మొత్తం మీద నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం వెహికల్స్ మొత్తం కూడా ఇళ్ల నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇది అనేది ఏదైతే విరించి సిగ్నల్ అనేది కీ పాయింట్, ఒకవైపు లకడి కప్పులు వెళ్ళాలన్నా, ఇంకోవైపు ఏదైతే బంజారా హిల్స్ వెళ్ళాలన్నా కూడా ఇది కీ పాయింట్. ఎక్కువగా నిత్యం వెహికల్స్ అనేవి ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి. అలాంటి రహదారి పైన ఒకవైపు ఈ విధంగా పరిస్థితి ఏర్పడంతో పెద్ద ఎత్తున ఇటు వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్ లోనే మొత్తం కూడా వాళ్ళు వెహికల్స్ ని తీసుకుంటూ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఒకవైపు ఈ రోజు మొత్తం కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉన్నందుకు ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ టైం అని ఒకవైపు చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ చేసి ఎలాంటి సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయలేదు. ఇంకోవైపు మొత్తం కూడా మ్యాన్ హోల్స్ అనేవి కూడా పొంగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అటు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు వెళ్ళడంలో, ఇటు వాటర్ లో వెళ్ళడంలో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నాయి. ఒకవైపు అర్ధ గంట సేపు మాత్రమే భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ రోడ్డు పైన నిలిచిపోయినాయి. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ మొత్తం మీద ఈ రోజు ఇటు నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతేనే బయటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి పాయింట్ ఈ విధంగా ఉంటే ఒకవైపు కాలనీలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల దగ్గర ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు భారీగా అర్ధ గంట నుండి ఏకదాటిగా వర్షం నమోదవుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు 2 వీలర్ ఏ విధంగా వాటర్ లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు ఒకవైపు ఇక్కడ ఏదైతే విరించి సిగ్నల్ తో పాటు అటు లక్డీ కప్పులు కావచ్చు, ఖైరతాబాద్ ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉన్నది. దాదాపు అర్ధ గంట సేపు ఏకదాటిగా వర్షం నమోదైంది. వర్షంతో నమోదవడంతో ఎక్కడికక్కడ ప్రధాన రహదారులన్నీ కూడా చెరువును తలపించే విధంగా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ వాటర్ లోనే వాళ్ళందరూ కూడా ఈదుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇంత ప్రధాన రహదారి పైన దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి ఈ వాటర్ ఉన్నప్పటికీ ఒకవైపు అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులు ఎవరు కూడా వచ్చి వాటర్ మాత్రం క్లియర్ చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. అత్యవసరం ఉంటే బయటికి రావాలి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రోజు నగరానికి బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యూలోనింబస్ మేఘాలతోని ఈ రోజు మొత్తం కూడా ఎన్టీఆర్ జిహెచ్ఎంసీలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు ప్రధాన సిగ్నల్స్ ఏవైతే ఉంటే అక్కడ ఈ విధంగా పరిస్థితి ఉంటే, ఇంకోవైపు ఫ్లైఓవర్స్ కావచ్చు, అదే విధంగా కాలనీలు కావచ్చు, పరిస్థితి ఏ విధంగా ఉంటది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు సండే కావడంతో కొన్ని రోడ్డు పైన వెహికల్స్ అనేవి తక్కువ కనిపిస్తుంది. ఈ రోజు ట్రాఫిక్ జామ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ఎవరైతే పనుల నిమిత్తం బయటకు వచ్చే వాళ్ళు ఈ వాటర్ లో వెళ్ళడానికి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండడంతో అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి, లేకుంటే అవాయిడ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఖైరతాబాద్, లక్డీ కప్పులు ఈ ఏరియాలో దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా వర్షం దంచి కొట్టింది. ఇంకోవైపు మాదాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రస్తుతం వర్షం నమోదవుతుంది. ఈ రోజు మొత్తం కూడా ఇదే విధంగా భారీ నుండి అత్యంత భారీ వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికే మొన్న కురిసినటువంటి ఏదైతే వర్షం నుంచి ఇప్పుడిప్పుడే నగరవాసులు బయటపడుతున్న తరుణంలోనే మరోసారి వర్షం ముంచెత్తడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి.
అవసరం ఉంటే పునరావాస కేంద్రాలకి తల్లి వెళ్లాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎవరైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు జంట జలాశయ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఇటు జిహెచ్ఎంసీకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రానున్నటువంటి 2 గంటల పాటు నగరానికి ఎంతో కీలక. మొత్తం దట్టమైన మేఘాలు అలుముకొని క్యూల నింబస్ మేఘాల వల్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాటర్ మొత్తం కూడా ఎక్కడ కూడా క్లియర్ చేయడం, దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. కెనపర్సన్ వెనుతో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.